హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజొచ్చేసి మనం మరమరాలతో అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ అండి ఇది. 5 నిమిషాల్లో అయిపోతుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు 5 మినిట్స్‌లో అయిపోతుంది ఈ స్వీట్. ఇలా చేసి పెట్టండి. చాలా బాగా తింటారన్నమాట ఇష్టంగాని. ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకున్నాను. అందులోకి 2 కప్పుల మరమరాలు వేసుకుంటున్నాను. అయి కొంతమంది బురుగులు కూడా అంటారు వీటిని. ఇందులోనే ఒక 12 మనకి బాదం పప్పు ఉంటుంది కదండీ! ఆ బాదం పప్పు కూడా వేసి ఒకసారి ఫ్రై చేస్తున్నాను. ఇవి కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై చేయనవసరం లేదండి. ఒకసారి ఫ్రై చేస్తే సరిపోతుంది. ఫ్రై అయిపోయాయి ఇంకా ఇవి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒకసారి చల్లారనిద్దాం వేడి తగ్గేంత వరకు. ఇది కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసేసుకోవాలి. మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మెత్తగాని పౌడర్ కింద. చూడండి ఈ విధంగా పౌడర్ కింద పట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే బాండీలో అరకప్పు బెల్లం వేస్తున్నానండి. 2 కప్పుల మరమరాలకి అరకప్పు వేస్తున్నాను బెల్లం అన్నది. మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే పావు కప్పు వేసుకోండి సరిపోతుంది. కప్పు అవసరం లేదండి. ఈ బెల్లం అన్నది కరిగిన తర్వాత అందులోనే వాటర్ కూడా వేసానండి బెల్లంలోనే. పావు కప్పు వాటర్ వేసాను. అరకప్పు బెల్లానికి పావు కప్పు వాటర్ వేసి బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఒకసారి వడపోసేసుకున్నాను ఏదైనా డస్ట్ ఉంటే వచ్చేస్తుందని. దీన్ని ఒకసారి బాగా ఇలా మరుగుతున్నప్పుడు వేసేసుకోవాలండి. దీనికి పాకం అన్నది ఏమీ రానవసరం లేదన్నమాట. చూడనవసరం లేదు. మనకి ఇలా బుడగల కింద వచ్చింది అంటే పాకం మనం ముందుగా మిక్సీ చేసి పట్టుకున్నాం కదా! మిక్సీ పట్టుకున్న మరమరాల పౌడర్‌ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోనే కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసుకోవాలండి. ఇందులోనే మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. చూసారా వెంటనే దగ్గర పడిపోతుందండి మనం వేయగానేని. నెయ్యి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంక రెడీ అయిపోయినట్టేనండి. దీన్ని బౌల్‌లోకి వేసుకోవాలన్నమాట. చూసారా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని బౌల్‌లోకి వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి ఈ విధంగా అనుకోవాలన్నమాట. స్పూన్‌తో ఈ విధంగా అంటున్నానండి. అంటే ఈవెన్‌గా వస్తుందని. మీరు ఎందులో అయినా వేసుకోవచ్చు. ఏ బౌల్‌లోనైనా సరే. కొంచెం ఘీ అప్లై చేసుకున్నారంటే మీకు ఈజీగా ఊడొచ్చేస్తుందన్నమాట. చూసారా? ఈజీగా వచ్చేసింది. గమ్మునే త్వరగానే బిగుస్తుందండి. వెంటనే ముక్కల కింద కట్ చేసేసుకోవడమే. రెడీ అయిపోయిందండి. ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు చేసుకునే స్వీటు. ఈ మరమరాల్లో కొంచెం సాల్టీ ఉంటుంది కదా! లైట్‌గా సాల్ట్ కూడా ఉంటుందండి స్వీట్ అన్నది. అందుకనే మీరు స్వీటు ఎక్కువ కావాలనుకుంటే ముప్పావు కప్పు బెల్లం వేసుకోండి. కరెక్ట్‌గా సరిపోతుంది. అప్పుడు ఉప్పు అన్నది తెలీదన్నమాట. ఇందులో లైట్‌గా ఉప్పు తెలుస్తుందండి. నేను అరకప్పు వేసాను కాబట్టి బెల్లం. రెడీ అయిపోయాయి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి మరి. అలాగే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.